హలో బడీస్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సమ్మర్ కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మాకైతే కొత్తగూడెంలో టెంపరేచర్ చాలా ఘోరంగా ఉంటుందండి. బయటికి అయితే వెళ్ళలేకపోతున్నాము. ఇంకా నాన్నైతే మ్యాంగోస్ తీసుకొచ్చేసారు కట్ చేయించుకొని. నాన్న ఏ పని చేస్తే ఆ పని చేయాల్సిందే కదా. డారుక్ ఇంత క్యూట్గా చేస్తున్నాడు. అసలు వాళ్ళిద్దరితో మంచిగా ముచ్చట పెట్టుకుంటూ చేస్తున్నారు అనమాట. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో ఆడుకుంటూ. చిన్నపిల్లలు ఉంటే ఎంతైనా ఏ పనైనా చేయాలంటే కొంచెం ఆలోచించే చేయాలి కదండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? ఇలానే అల్లరి చేస్తారా లేకపోతే తక్కువ చేస్తారా? అసలు మీరు చేసే పని వాళ్ళు చేయనిస్తారా? ఇంకా వీళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ, నానమ్మ అండ్ మా మరదలు అనమాట. అమ్మమ్మ కలిసి మ్యాంగో పికిల్ పెడుతున్నారు. డారుక్ చూడండి మా మరదలలో ఎంత ముద్దుగా కూర్చున్నాడో. ఇంకా ఈ మ్యాంగోస్ అయితే ఏంటంటే చిన్న రసాలు అనమాట. చిన్న రసాలు కానీ తెల్ల గులాబీలు కానీ వాడతారు అసలైతే మ్యాంగోస్కి, నాకు తెలిసి. మీరైతే అంటే మీ సైడ్ ఎలా ఏ మ్యాంగోస్ వాడతారు నాకైతే కామెంట్ చేయండి, తెలుస్తుంది కదా. ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తారు కదండి. అండ్ ప్రొసీజర్ కూడా కొంచెం డిఫరెన్సే ఉంటుంది కదా. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ మెంతిపిండి అండ్ అలాగే ఆవు పిండి అయితే వేసి కలిపేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే ఏం లేదండి, వాళ్ళు పెట్టి ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. అలా అయితే పెట్టేస్తున్నారు అనమాట. నేనైతే నార్మల్గా మేము ఎలా పెట్టుకుంటాం అనేది చూపిద్దామని అయితే వ్లాగ్ చేశాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా? సేమ్ ప్రాసెస్ అయితే కామెంట్ కూడా చేయండి. అండ్ మేమైతే కారం కొంచెం తక్కువే వాడతామండి. నాకైతే కొంచెం కారం, పచ్చడి అంటేనే కారం ఉండాలి అనిపిస్తుంది, కానీ కారం తింటే ఏమో మనకు పడదు కదా. అమ్మ కూడా మా చిన్నప్పటి నుంచి కూడా పచ్చడి ఎక్కువ కారంగా పెట్టదనమాట, చాలా తక్కువ. మా పచ్చడి తిన్నా కానీ కారం అనిపిది అసలు, మీకు ఫ్రీగా తినేయచ్చు అట్లుంటుంది. ఇంక వీళ్ళైతే ఇంక క్వాంటిటీ కారం క్వాంటిటీ కూడా చెప్పనండి, నాకు తెలీదు. అంటే 2 కప్పుల సాల్ట్కి ఒక 4 కప్స్ దాకా కారం వేసినట్టున్నారు. ఇది పట్టించిన కారము. ఎక్కువైతే చాలామంది 3 మ్యాంగో కారం వాడతారు కదా, ఈసారి అయితే మేము పట్టించింది వాడాము. ఇంకా ఎల్లిపాయ పేస్ట్, ఎల్లిపాయలు, కొంచెం పసుపు కూడా వేయాలంట. డారుక్ హ్యాండ్ చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో వీడియోలో. అండ్ అలాగే మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా పోసారనమాట. ఒక ప్యాకెట్ పోసారు ఆయిల్. మేమైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడాము. కొంతమంది అయితే పల్లి నూనె కూడా వాడతారు కదా. ఇక ఫస్ట్ డే కదా ఇది, అందుకని వీళ్ళైతే బకెట్లో పెడుతున్నారు అమ్మ వాళ్ళు. అంటే బకెట్కి కొంచెం అడుగున ఆయిల్ వేసేసి ఈ పీసెస్ అన్నీ మ్యాంగో ఇదంతా అందులో పెట్టేసి మళ్ళీ పైన అయితే ఒక ప్యాకెట్ ఆయిల్ పోసారు అమ్మమ్మ. డారుక్ చూడండి, మా డారుక్ చేయబడిందంటే పచ్చడి ఇంకా అదరహో అనమాట. ఇంకా టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. అసలు ఆ పచ్చడి స్మెల్లే ఎంత బాగుందో తెలుసా అండి. డారుకైతే ఆ పచ్చడి పెట్టినంతసేపు దాని చుట్టూనే ఉన్నాడు. మంచిగా తింటాడు కదా అనుకుంటే అస్సలు నోట్లో కూడా పెట్టట్లేదండి. కారం అంటున్నాడు. వాడికైతే కారం అయితే అస్సలు అలవాట్లేదు, ఎలా అలవాటు చేయాలో ఏమో. ఇంకా పచ్చడి అయితే టేస్ట్ చేసేద్దాము. ఎంత బాగుంది తెలుసా, ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా బాగా అనిపించింది. నాకైతే ఈ వీక్ అంతా మ్యాంగో పికిల్ మంచిగా తినడమే అవుతుంది అనమాట. అమ్మ కూడా చాలా బాగా పెట్టింది, సూపర్గా పెట్టింది. సో ఇదనమాట అమ్మ చేతి మామిడికాయ పచ్చడి సంగతి. మొత్తానికైతే బాగా వచ్చింది.